హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా టేస్టీగా చేసుకునే 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. ఇవి 3 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే రవ్వ దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ దోశలండి. ఇలా చేసుకుంటే పప్పులేమీ నానబెట్టకుండా అప్పటికప్పుడు తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా చేసుకునే 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు కొలతలు గిన్నె, గ్లాసు దేంతోనైనా తీసుకోవచ్చండి. అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, 1/2 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర 2-3 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మధ్యలో తినేటప్పుడు ఆ పలుకులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే దోశకు కలర్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొలిచి 1/2 కప్పు తీసుకున్నాను. పుల్లటిదైనా తీసుకోవచ్చు, తీయటి పెరుగైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 4-5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ దోశ పిండి మనం పల్చగా కలుపుకోవాలండి. రవ్వ దోశ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి. ముందైతే 2 కప్పులు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 2 కప్పుల వాటర్ వేసుకున్నానండి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. 4-5 కప్పుల వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. రవ్వ కూడా నాని మంచిగా క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం హెల్తీగా దోశ వేసుకోవచ్చండి. పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు దోశ మంచిగా వస్తుంది. ఇలా మనం ఒక గిన్నెతో వేసుకోవాలండి. దోశ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం దోశలు వేసుకోవచ్చండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఒట్టిగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చట్నీ అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఇక నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక గిన్నెడు ఇలా బ్యాటర్ వేసుకోవాలండి. మీరు గుర్తుంచుకున్న విషయం ఏంటంటే స్టవ్ని హైలో ఉంచి బాగా వేడి చేసుకోవాలండి పెనం. అప్పుడే దోశ మంచిగా వస్తుందండి. చూడండి, ఇలా క్రిస్పీగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అస్సలు ఆగరు. ఇలా దోశలు వేసిస్తే వేడి వేడి మీద అలా తినేస్తారండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు అలాంటి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వ
ఇంకా రవ్వతో చేసుకుంటే కాంబినేషన్లో క్రిస్పీ దోశలు చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ రవ్వ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీకు కావాలంటే కాస్త సాఫ్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ఇవి క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి దోశలు అయితే. ఇలా చక్కగా కాల్చుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్లోనే ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. చూడండి మీరు ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పెట్టుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు లేకుండా కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా క్రిస్పీగా దోశ ఎలా ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ కోసం పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మీరు కొలతలు గ్లాసు గిన్నెతో తీసుకోవచ్చండి. 1 కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి, అది 1 కప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు బియ్య పిండి తీసుకోవాలండి. రెడీమేడ్గా పిండి అయినా తీసుకోవచ్చు, ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చండి 1/2 కప్పు దాకా. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి పిండిని. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మళ్ళీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో రవ్వ అదే కప్పుతో 1 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. పచ్చియే వేసుకున్నాను నేను ఇక్కడ, ఉడికించినవి కావండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా కీరా తీసుకోవాలండి. ఇలా సమ్మర్లో మనం హెల్తీగా చేసుకోవచ్చండి. 1 కప్పు దాకా తీసుకోవాలండి. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఎండుమిరపకాయలు ఒక 2-3 తుంచి వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆలు పలుకులు ఇంకా కీరా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాము. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి. ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల దోశకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ కడిగి 1/2 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. పిండిని మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నాకు సరిపోయిందని వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లో మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇక నేను 1 ప్యాకెట్ ఈనో వేసుకుంటున్నానండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీనిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి పైన ముందుగా మనం ఇలా వాటర్ చిలకరించుకోవాలండి. ఇలా చిలకరించుకొని టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. అప్పుడే మనకు దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒక 2-2.5 గరిటెల పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ పిండితో సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. క్రిస్పీ దోశలైనా సెట్ దోశలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మీరు క్రిస్పీగా కావాలంటే మీడియం టు లో ఫ్లేమ్లో మంటను ఉంచి క్రిస్పీగా కాల్చుకోవచ్చండి. అదే మీకు కాస్త సాఫ్ట్ కావాలంటే మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవచ్చు. చూడండి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా 1 by 1 మిగతా పిండితో అన్ని దోశలు వేసుకోవాలండి. ఇక్కడ నేను క్రిస్పీ దోశ వేసాను చూడండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచితే క్రిస్పీగా వస్తుందండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనం వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు దోశలు మంచిగా వస్తాయి, పెనానికి అస్సలు అతుక్కోవండి.
ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్ని దోశలు వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. నేనైతే ఇలాంటి కలర్ వచ్చే వరకు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నిరుతాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసే పెసరట్టును ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో 1 కప్పు ముడి పెసర్లు తీసుకున్నానండి. 1 కప్పు తీసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇదైతే. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలండి. లావుగా ఉన్న సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు, సన్నగా ఉండే సగ్గుబియ్యం అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇలా దాంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే 2 ఒకసారి వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టే అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ముందుగా అయితే ఇంత వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ దోశకి టేస్ట్ చాలా బాగుంటుందండి పెసరట్టుకు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా అయితే వాటర్ ఎక్కువ అనిపిస్తుందండి. గ్రైండ్ చేసిన కొద్దీ తక్కువ అయిపోతుంది వాటర్ దీంట్లో. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్ని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. చాలామంది ఇలా పెసరట్టు వేసేటప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకునే పెసరట్టుగా అయితే ఇలా గట్టిగా ఉంచుకుంటారండి. నేనైతే ఇక్కడ బ్యాటర్ని కొద్దిగా వాటర్తో మిక్స్ చేసుకుంటానండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు దాకా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకొని దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ వద్దు. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదైతే మరీ పల్చగా రాదండి, మీడియంగానే వస్తుంది. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలండి. తురుముకున్నాను ముందుగా నేను. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ పెసరట్టులో అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే దీంట్లో ఉప్మా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఉప్మా వేయకుండా చేస్తున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉప్మా కూడా రెడీ చేసుకొని మధ్యలో ఇలా ఉప్మా పెట్టుకొని కూడా మనం పెసరట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా అన్ని వైపులో కాలిన తర్వాత ఇప్పుడు మనము ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటే మనము వేరొక వైపు తిప్పినప్పుడు ఇవన్నీ కింద రావండి ఎక్కువగా. ఇప్పుడు మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో మంచిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 పెసరట్టులు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం పప్పులు నానబెట్టే అవసరం లేదండి. అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, కాస్త సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అయినా వేసుకోవచ్చండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి.
ఇక నేను చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయల పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. అంత టేస్టీగా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.